ఏ హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వ్యాలిడ్ గ్రాఫ్ ప్రాబ్లం చూద్దాం. వ్యాలిడ్ ట్రీ గ్రాఫ్. అయితే ఈ ప్రాబ్లం వచ్చేసరికి గివెన్ ఎన్ నోడ్స్ లేబుల్డ్ ఫ్రమ్ 0 to n-1. అంటే ఎన్ నోడ్స్ ఇస్తున్నాడు, విచ్ ఎన్ నోడ్స్ ఇంకా 0 నుంచి n-1 దాకా ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాడు ఏమంటున్నాడు అంటే లిస్ట్ ఆఫ్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ అంటుండు. లిస్ట్ ఆఫ్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ అంటే దాని అర్థం ఇప్పుడు 0 ఇంకా 1 ఉంది అనుకుంటే ఈ ఈ రెండిటికి కనెక్షన్ అన్డైరెక్టెడ్ అంటే రెండిటికి కనెక్షన్ ఉండొచ్చు, ఈడి నుంచి ఈడికి, ఈడి నుంచి ఈడికి. సో మనం రెండిటికి కనెక్షన్ ఉందని అజ్యూమ్ చేసుకుందాం. సో నెక్స్ట్ రైట్ అ ఫంక్షన్ టు చెక్ వెదర్ దీస్ ఎడ్జెస్ మేకప్ అ వ్యాలిడ్ ట్రీ అంటుండు. ఓకే, ఇక్కడ మనకు ఇన్పుట్ ఇచ్చిండు 5 ఎడ్జెస్, సారీ 5 నోడ్స్ ఇంకా ఎడ్జెస్ ఇచ్చిండు అనమాట. సో మనకు ట్రూ అని రావాలి. సో అదే ఇక్కడ మనం తీసుకుందాం. దీనికి ఇది నోడ్స్ చూసుకుంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు 0 నుంచి 1కి కనెక్టెడ్ అయింది అంటాడు. 0 to 1 ఒకటి కనెక్టెడ్ అయింది. ఓకే. తర్వాత 0 నుంచి 2కి కనెక్టెడ్ అయింది అంటుండు. ఓకే, ఇది కూడా ఒకటి తీసుకుందాం. దాని తర్వాత 0 నుంచి మళ్ళీ 3కి కూడా కనెక్ట్ అయింది అంటుండు. సో ఓకే, 3కి కూడా కనెక్ట్ చేసేసిన. తర్వాత వాడు ఏమంటుండంటే 1 నుంచి 4కి కనెక్ట్ అయింది అంటుండు. సో 1 నుంచి 4కి కనెక్ట్ అయింది. సో వీడు వీడేమంటుండు 5 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 0 నుంచి n-1 కాబట్టి వాడు 4 దాకా ఉన్నాయి అన్నమాట. అన్ని నోట్స్ ఉన్నాయి, 0 1 2 3 4 అన్ని నోట్స్ ఉన్నాయి. ఇంకా ఇది ట్రీ స్ట్రక్చర్లో ఉంది. సో ఇది ట్రూ అన్నమాట. సపోజ్ మనకు ట్రీ స్ట్రక్చర్లా లేకుందనుకో, ట్రీ స్ట్రక్చర్లా అంటే ఆ, ఇక్కడ 0 ఉంది, దీని తర్వాత 1 ఒకటి ఉంది, కానీ 2 ఇంకా 0 కనెక్టెడ్ కాదు, 2 ఇంకా 1 కనెక్టెడ్ కాదు. ఇప్పుడు 3 నోట్స్ ఉంటే దీనిలో ఇవి 3 నోట్స్ అనుకుంటే ఆ, ఇందులో ఓన్లీ ఈ 0 ఇంకా 1 కనెక్టెడ్, 2 కనెక్టెడ్ కాదనుకో, అప్పుడు ఇది ట్రీ కాదు. సో ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వే ఏంటంటే సపోజ్ ఈడ సరే ఇది 0 కనెక్టెడ్ ఉంది కానీ 1 2 కూడా కనెక్టెడ్ ఉన్నాయి అనుకో, ఇది ట్రీ కాదు, ఇది సైకిల్ అవుతుంది. సో ఇది కూడా మనకు ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని మనం ఎట్లా చేస్తామంటే, మనం ఇనిషియల్లీ మనం ఏం చూసుకుంటాం, సపోజ్ మనకు నోట్స్ ఇచ్చిండ్రు ఇంకా ఎడ్జెస్ ఇచ్చిండ్రు. సో నోట్స్ ఎడ్జెస్ అన్నటివి, నోట్స్ అంటే ఇవి అన్నమాట. ఇక్కడ ఈ చుక్కలు ఈ నోట్స్ అంటే బేసికలీ డాట్స్ అని కూడా అంటారు, కానీ నోట్స్ అంటే ఈడ వాల్యూస్ ఉండేటివి. ఎడ్జెస్ అంటే కనెక్షన్స్ అన్నమాట. ఈ పాత్ అన్నది ఎడ్జెస్ అన్నమాట. సో మనకు ఎప్పుడైనా నోడ్స్ నోడ్స్ ఎన్ ఉంటే ఎడ్జెస్ n-1 ఉంటాయి. సపోజ్ ఈడ 0 1 2 నోడ్స్ ఉన్నాయి కానీ ఎడ్జెస్ దీని మధ్యలో కనెక్షన్ ఒక్కటే ఉంటది. ఇప్పుడు ఒక కనెక్షన్, ఒక నోడ్ ఎక్కువ యాడ్ చేసి కనెక్షన్ యాడ్ చేస్తే ఇప్పుడు 2 కనెక్షన్స్ అవుతాయి, 3 నోడ్స్ అవుతాయి. సో ఎప్పుడైనా నోడ్స్ ఈక్వల్ టు ఎడ్జెస్ మైనస్, సరే, నోడ్స్ -1 ఈక్వల్ టు ఎడ్జెస్ అన్నమాట. సో ఇదొకటి మనం చూసుకోవాలి. ఇంకోటి ఆ, ఇంకోటి ఏం చూసుకోవాలి, ఆ, ఎప్పుడైతే మనకు సైకిల్ ఫామ్ అవుతుందో ఫామ్ కానియకుండా చూసుకోవాలి. సైకిల్ ఫామ్ కాకుండా మనం అన్ని నోట్స్ విజిట్ చేసినామంటే మనం ఆ, దీన్ని ట్రూ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ, ఇప్పుడు మనం కోడ్ చూస్తే మనకు ఆ, ఆ, ఇప్పుడు మనకు వ్యాలిడ్ ట్రీ అడుగుతున్నాడు. సో మనం వ్యాలిడ్ ట్రీ, ఇవి టెస్ట్ కేసెస్. ఇంకా మనం కోడ్ రాద్దాం. ఇక్కడ వ్యాలిడ్ ట్రీకి
మనకు నోడ్స్ లా నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇస్తుండు, ఇంకా ఎడ్జెస్ ఇస్తుండు. సో ఎడ్జెస్ అని రాసుకుందాం. ఓకే, నోట్స్ ఎడ్జెస్ ఇచ్చేసిండు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ, మనం చూసుకుంటాం అన్నమాట. ఏం చూస్తాం? రిటర్న్ ఫాల్స్ ఇఫ్ నోట్స్ జీరో ఉన్నా ఫాల్స్ చేసేస్తాం. జీరో లేకపోతే జీరో కంటే తక్కువ ఉంటే ఫాల్స్. ఎందుకంటే మనం అసలు ట్రీయే ఫామ్ చేయలేం జీరో ఉంటే. అదొకటి. ఇంకోటి రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ఎడ్జెస్ లెంత్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు n-1. ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తాం? విజిటెడ్ ఒక అరే తీసుకుంటాం. ఎన్ని విజిట్ చేసిండు అనేది, అన్ని నోట్స్ విజిట్ చేసిండా లేదా అన్నది కనుక్కోవడానికి. ఇప్పుడు నోట్స్ లెంత్ తీసుకొని అన్ని ఫాల్స్ చేసేసుకుంటాం ఇనిషియల్లీ. దాని తర్వాత ఒక గ్రాఫ్ తీసుకుంటాం. ఆ గ్రాఫ్ అరే ఆఫ్ అరేస్ తీసుకుంటున్నాను నేనైతే. నెంబర్ ఆఫ్ నోట్స్ లెంత్ తీసుకొని దాని తర్వాత ఇది అరే లాగా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం వైట్ బోర్డ్, సో ఇక్కడ అన్డైరెక్టెడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పినట్టు ఇది 2-వే కనెక్షన్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ ప్రతి నోడ్ కి ఇప్పుడు ఈ నోడ్ ఉంది, ఇట్లా తీసుకుంటున్నా. మనం హ్యాష్ లాగా అజ్యూమ్ చేసుకుందాం దీన్ని. కానీ నేను కోడ్ లో మాత్రం అరే ఆఫ్ అరేస్ చేసిన, కానీ ఇది హ్యాష్ లాగా అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ జీరోకి నేను ఏం చేస్తున్నా, జీరోకి ఏవేవి కనెక్టెడ్ ఉన్నాయో చూస్తున్నా. సో 1 కనెక్టెడ్ ఉంది అనుకుందాం. సో 1కి మళ్ళీ 0 కనెక్టెడ్ ఉంది, అది కూడా పాస్ చేసేస్తా. సో ఇది దీని దీని పేరెంట్, దీని ఇప్పుడు దీని నైబర్ ఇంకా పేరెంట్ సేమ్ అయినప్పుడు అప్పుడు మనం రిటర్న్ నెక్స్ట్ కొడతాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ 0 ఉంది, దీని నైబర్ ఇది, కానీ దీని నైబర్ కూడా ఇదే కదా. సో ఇక్కడ మనం ఏం చెక్ చేస్తామంటే, ఎప్పుడైతే దీని పేరెంట్ ఇంకా దీని నైబర్ సేమ్ అయింది అనుకో, అప్పుడు నెక్స్ట్ చేసేస్తాం అన్నమాట. సో దీన్ని స్కిప్ చేసుకుంటాం అను, ఎందుకంటే మనం అది ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి. అది నెక్స్ట్. ఇప్పుడు ఈ గ్రాఫ్ లా మనం ఏం యాడ్ చేస్తామంటే, ఎడ్జెస్ లా లూప్ చేసుకొని A, B. సో ఈ గ్రాఫ్లకి మనం రెండింటిని పంపించేస్తాం. ఏకి బి పంపిస్తాం, గ్రాఫ్ బికి ఏని పంపించేస్తాం. ఇంత చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే డిఎఫ్ఎస్ తీసుకుంటాం. సో డిఎఫ్ఎస్ లో మనం దీని పేరెంట్ ని ఇప్పుడు -1 అనుకుందాం. ఫస్ట్లీ పేరెంట్ అన్నది -1 అనుకుందాం. ఇప్పుడు కరెంట్ నోడ్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం డిఎఫ్ఎస్ లో. ఇంకా పేరెంట్ -1 అనుకుందాం, కానీ పేరెంట్ మాత్రం చేంజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఏం పంపుతాం? ఎడ్జెస్ పంపం, గ్రాఫ్ పంపుతాం ఒకటి, ఇంకా విజిటెడ్ పంపుతాం. ఎన్ని విజిట్ చేసిండ్రు ఇంకా గ్రాఫ్ పంపుతాం. ఇందులోనే మొత్తం డేటా ఉంది. ఇప్పుడు డిఎఫ్ఎస్ చూసుకుంటాం. సో డిఎఫ్ఎస్ లో నోడ్, ఇది పేరెంట్, ఇంకా గ్రాఫ్, ఇంకా విజిటెడ్. సో ఇది ఫాల్స్ వచ్చింది అనుకో, రిటర్న్ ఫాల్స్ ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్. సో ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్ అయితే మనం రిటర్న్ ఫాల్స్ చేద్దాం. లేదంటే ఇవన్నీ విజిట్ చేసిండా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇఫ్ అన్ని విజిట్ చేసిండంటే రిటర్న్ ట్రూ అన్నమాట.
ఇక్కడ మనం కోడ్లో మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయగానే మనం విజిటెడ్ ట్రూ చేసేసుకుందాం. ఇప్పుడు నోడ్ని ట్రూ చేసేస్తాం. ఈ నోడ్ని విజిట్ చేసేసిండు. ఇప్పుడు మనం ఈ నోడ్ నుంచి నేబర్ చూసుకుంటాం. సో గ్రాఫ్ నోడ్ ఈచ్ డాట్ నైబర్. ఇప్పుడు ఏం చెక్ చేస్తాం? నెక్స్ట్ నేను చెప్పినట్టు నెక్స్ట్ ఇఫ్ పేరెంట్ ఈక్వల్ టు నైబర్, ఇది ఫస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు సేమ్ అంటే నేను చెప్పినట్టు ఇగో ఈడ 2 సార్లు చేసినాం కదా. ఆ, ఇప్పుడు దీనికి ఇది నైబర్ కదా, దీనికి ఇది నైబర్. సో ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం స్కిప్ చేసుకుంటున్నాం అట్లా అన్నమాట. సో ఇప్పుడు ఇది ఒకటి. దాని తర్వాత మనం లూప్ ఎట్లా చెక్ చేస్తాం? ఇప్పుడు ఇప్పుడు ఈ నైబర్ అన్నది నేను జస్ట్ ఈ రెండిటికి ఇట్లా కనెక్షన్ ఉన్నది నైబర్ అని చెప్పిన అనమాట. సో మన కోడ్ల గ్రాఫ్లా మనం ఇప్పుడు 0కి 1 నైబర్ అని పెట్టేసినాం అరేలో, ఇంకా 1కి 0 అని పెట్టేసినాం. సో ఈ రెండు పక్కన వచ్చినాయి అంటే మనకు ఇది 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 సైకిల్ లా కౌంట్ చేయం. సపోజ్ ఇక్కడ 1 వచ్చింది, కానీ 1కి 2 వచ్చింది, దాని తర్వాత 2కి మళ్ళీ 0 వచ్చింది అంటే ఇది సైకిల్ అయిపోతుంది కదా. 0కి 1 కనెక్షన్, 1కి 2 కనెక్షన్, 2కి 0 కనెక్షన్ అన్నట్టు. ఇది సైకిల్ అయిపోతుంది కదా. సో ఇది మనం అవాయిడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎట్లా అవాయిడ్ చేస్తాం? ఇఫ్ ఆల్రెడీ విజిటెడ్ అయినాం అనుకో, అప్పుడు మనకు సైకిల్ అవుతుంది అనమాట. సో ఇఫ్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ విజిటెడ్ నైబర్. సో ఇప్పుడు ఈ నైబర్ ఆల్రెడీ విజిట్ చేసింది అనుకో, ఇప్పుడు మనం రిటర్న్ ఫాల్స్ చేసేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ లూప్కి వెళ్తాం అనమాట. సో రిటర్న్ ఫాల్స్ ఇఫ్, ఇంకా డీపర్ వెళ్తాం అనమాట ఈ డిఎఫ్ఎస్ లో. సో ఇది వచ్చేసి ఈ కరెంట్ నోడ్ వచ్చేసి నైబర్ అయిపోతుంది, ఇది వచ్చి నోడ్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్కి మనం ట్రూ రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేయడానికి చూస్తే ఈ కోడ్ని ఇప్పుడు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఎక్స్పెక్టెడ్ ట్రూ, రిటర్న్ ఫాల్స్, ఎక్స్పెక్టెడ్ ట్రూ. ఇది ఫెయిల్ అయింది, చూద్దాం ఎందుకో. ఇక్కడ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ కాదు, ఇట్ రిటర్న్ ఫాల్స్ అన్లెస్. అంటే ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్ వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. సో ఇక్కడ లాగా రిటర్న్ ఫాల్స్ ఇఫ్ దిస్ ఈస్ ఫాల్స్. ఇది ట్రూ అయిందనుకో మనం రిటర్న్ చేయమన్నమాట ఫాల్స్ గా. సో ఇది ఫాల్స్ అయినప్పుడే మనం రిటర్న్ చేస్తాం, ఎందుకంటే మనకు సైకిల్ ఫౌండ్ అవుతుండొచ్చు, అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో ఇది ఒక చేంజ్ చేయాలి. ఇప్పుడు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి.